ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వివాదాలకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గానీ, లేదంటే షర్మిల గారి విషయంలో గానీ, ఒక ఊహించని షాక్‌లు వరుసగా జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్న నేపథ్యంలో, ఆ 2 వ్యవహారాలు ఎంతవరకు రేపొద్దున ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకు అవి ఎంతవరకు ఆటంకం కలిగిస్తాయి? ఇదే అనుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అవి ముదురుతున్నాయి. ఇప్పటికే సునీత దాదాపుగా ఓపెన్ అయిపోయారు. మొన్న ప్రొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు ఇమ్మీడియేట్‌గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సునీత పబ్లిక్‌గా. మొన్నటి వరకు ఈ సూత్రధారులు ఎవరో కేవలం అనుమానాలు మాత్రమే, సీబీఐ దగ్గర మాత్రమే నోరు విప్పిన ఆమె ఒక్కసారిగా ఇప్పుడు మీడియా ముందు కూడా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్‌గా విమర్శించడం, విలన్ ఎవరో మీకు తెలీదా? విలన్లు ప్రజల్లో తిరుగుతా ఉంటే అసలు విలన్ని పట్టుకోకుండా వాళ్ళని కాపాడుతున్నారు. జైల్లో ఉండాల్సిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు అంటూ నేరుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని ఉద్దేశించి నేరుగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని షాకే. ఇక రేపో మాపో షర్మిల కూడా నోరు విప్పబోతున్నారా అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలకి మధ్య కుటుంబంలో జరిగిన వివాదాలు, ఎందుకంటే కుటుంబంలో జరిగిన వివాదాలు, కుటుంబంలో జరిగిన వచ్చిన విభేదాలు ఇవన్నీ ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చేస్తున్నారు. దీని వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయా, రాజకీయ కుట్రలు ఉన్నాయా అనేది పక్కన పెడితే, ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం ఇద్దరు చెల్లెమ్మలు కూడా జగన్‌ని బదనాం చేసే ప్రయత్నం మొదలుపెట్టారా? జగన్‌ని ఇరికించే ప్రయత్నం మొదలుపెట్టారంటే ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది. అది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, రేపొద్దున్న ఎంతవరకు ఆయన గెలుపు మీద ఇవి ప్రభావం చూపిస్తాయనేది వేచి చూడాలి.